కరెక్ట్‌గా అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి గదా! ఏదైతే డెస్టినేషన్ సర్వర్ అయితదో ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ గూడా చెప్పినాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ సర్వర్ అనేది ఉంది. అంటే ఒక యూజర్ ఒక డెస్టినేషన్ అనేది యాక్సెస్ చేస్తున్నా అంటే సోర్స్ అనేది మా యూజర్ అయితది. డెస్టినేషన్ అనేది మామూలుగా ఇంటర్నెట్ అయితది. అదే రిటర్న్ ట్రాఫిక్ వచ్చేటప్పుడు సోర్స్ అనేది మామూలుగా ఏమైతది చెప్పాలి? రిటర్న్ ట్రాఫిక్ వచ్చేటప్పుడు సోర్స్ ఏమైతది? ప్రసాద్ నువ్వు చెప్పు ప్రసాద్. రిటర్న్ ట్రాఫిక్ వచ్చేటప్పుడు ఏమైతది సోర్సు? ఆ! వింటున్నావా ఫస్టు? ఇనన్నా. చెప్పు మళ్ళా ఆన్సరు. ఏదైనా క్వెషన్ అడగండి ఒకసారి. వినలే కదా మళ్ళా. ఇప్పుడు సోర్స్ అండ్ ట్రాఫిక్ డెస్టినేషన్ అంటే ఇచ్చినప్పుడు సోర్సు ఇప్పుడు ఒక యూజర్ అంటే నువ్వే ఒక ఫేస్‌బుక్ అనేది యాక్సెస్ చేస్తున్నావు. ఇప్పుడు హ్మ్. సోర్స్ అనేది ఏదైతది డెస్టినేషన్ ఏమైతది? నేను ఫేస్‌బుక్ సోర్స్ నేనన్నా. డెస్టినేషన్ హ్మ్. ఫేస్‌బుక్. ఒకవేళ రిటర్న్ ట్రాఫిక్ వచ్చేటప్పుడు సోర్సు అంటే ఫేస్‌బుక్ అయితది. డెస్టినేషన్ డెస్టినేషన్ నేనైతాను. సేమ్ అంతే ఇప్పుడు గూడా. ఇప్పుడు అతను ఏది పవను పీసీ ఏ టు పీసీ 10 వచ్చినప్పుడు, పీసీ 10లో మామూలుగా నీకు బ్రాడ్‌కాస్ట్ అనేది అది చూపిస్తున్నాడు కదా! ప్యాకెట్ ఓపెన్ చేపించినప్పుడు అప్పుడు సోర్స్ హ్మ్. ఏమైతది? సోర్స్ అనేది మామూలుగా పీసీ 10 అయితది. డెస్టినేషన్ ఏమైతది? పీసీ 8 అయితదనమాట. క్రియేట్ అయితది. అప్పుడు ఆటోమేటిక్‌గా డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్ అనేది ఏమైతది? మామూలుగా పీసీ 8ది డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్ అయితదనమాట. అతను ఆడ చూపించాడు కదా! ఏదైతే సోర్స్ అవును. అయితే ఆడ క్లారిటీగా అనేది మనకు చూసుకోండి. ఈ బ్రాడ్‌కాస్ట్ అనేది ఒకవేళ 3 అనేది డివైసెసో, 4 డివైసెసో అనేది కనెక్ట్ చేసుకొని ఏదైతే రిప్లై ఎట్లా ఇస్తది? అదనేది మీరు చెక్ చేసుకోండి. ఇంకొకటి ఇది మనకు బేసిక్ అన్నమాట. నెక్స్ట్ ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు? ఇప్పుడు లొకేషన్ ఒకటి నెక్స్ట్ వీలాన్స్ కాన్ఫిగర్ చేస్తాం. వీలాన్స్ అంటే ఒక 2, 3 డివైస్‌లకి ఒక వీలాన్ కాన్ఫిగరేషను. ఇంకొక 2, 3 డివైస్‌లకి ఇంకొక వీలాన్ కాన్ఫిగరేషను. అట్లా కాన్ఫిగర్ చేసి ఒక వీలాన్‌కి ఇంకొక వీలాన్‌కి ఎట్లా కమ్యూనికేషన్ జరుగుతాది? అదొక టోపాలజీ. లాస్ట్ అనేది ఏందంటే దీంతో వీలాన్స్‌తో కాన్ఫిగరేషన్ తోటే నెట్వర్క్స్ అంటే ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్‌కి ట్రాఫిక్ ఎట్లా పాస్ అయితాది. ఓకే. ఇప్పుడు మనకు రియల్ టైమ్‌గా ఉండేది సేమ్ ఇదే. ఇప్పుడు వీలాన్స్ కాన్ఫిగర్ చేస్తారు. ఒక ఇంటర్నల్ నెట్వర్క్‌కి. ఇంటర్నల్ నెట్వర్క్ వీలాన్స్ కాన్ఫిగర్ చేసి ఓ రౌటర్స్ అనేది కనెక్ట్ అయితది. ఆ ఒక రౌటర్ నుంచి ఇంకొక రౌటర్‌కి ట్రాఫిక్ అనేది ఎట్లా పాస్ అయితది ఏంటనేది నెక్స్ట్ మేబీ ఫర్దర్ క్లాస్‌లో అతను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. బట్ ఇదైతే చానా బేసిక్. ఇదైతే ఫస్ట్ అనేది మీరు ల్యాబ్స్ అనేది చేయండి. ఈ ఓకే తర్వాత అన్న. ఈ మనం చెక్ పాయింట్ గురించి ఇంతవరకు డిస్కస్ చేసిన దాని గురించి కంటిన్యూ అయిదామా? లేకపోతే ఈరోజు ఏమో తక్కువ మంది ఉన్నారా? రోజు రోజుకి ఈ క్లాసెస్ అనేది అయిపోయేది అంటే ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు గానీ, బట్ అయితే ఇంగా అది వాళ్ళ ఇష్టం అన్నమాట. ఎట్లా అనేది ఏంది అనేది. ఇప్పుడు చెప్పాలా? లేకపోతే మనమే కంటిన్యూ అయిదామా? లేకపోతే రేపు డిస్కస్ చేద్దామా? సీనన్న అడుగుదామన్న ఒకసారి ఏమన్నా. ఎవరు? శ్రీనన్నని అడుగుదామన్న అంటున్నా. హలో. హలో! సరే సీనున్న అడిగేదేముందంటే మనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో చెప్పండి అట్లా. అంటే ఈ రోజుకి ఈ నెట్వర్కింగ్ ల్యాబ్స్ అనేది మేము చేస్తామంటే గన రేపు కంటిన్యూ చేద్దాం. మాక్సిమం అనేది మనకు క్లాసెస్ అనేది ఈ వీక్ కంప్లీట్ అయిపోతాయి. ఈ సాటర్‌డే రోజుకి అవును. మాక్సిమం మొత్తం అన్నీ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఓకే నుంచి అన్న. మనం ఫర్దర్‌గా ఇంటర్వ్యూలనేవి ఎట్లా ప్రిపేర్ అయితాం ఏంటనేది మనం చూసుకోవాలంతే. ఓకే అన్న. సరే మరైతే. లోకేష్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో ఫార్ నిన్న డిస్కస్ చేసిన దాంట్లో మీ ఇద్దరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ముగ్గురికి? అన్న నిన్న ఒకటి చెప్పారు కదా! ఒకటి చెప్పలేదు దండిగా స్టేట్ ఫుల్ చెప్పినావు ఒకటి. కదా! ఓకే అన్న. స్టేట్ ఫుల్ స్టేట్ ఫుల్ ఒకటి, స్టేట్ లెస్ ఏదో ఒకటి చెప్పినారు కదన్న. ఓకే. ఒకసారి చెప్తారన్న. అది బై హ్మ్. స్టేట్ ఫుల్ ఇన్స్‌పెక్షన్, స్టేట్‌లెస్ ఇన్స్‌పెక్షనా? అవునన్న. అవునన్న. చూద్దాం. అంటే ఇప్పుడు ఫస్ట్ నన్ను అడిగేదానికంటే ఇప్పుడు కృష్ణప్రసాద్ రెడ్డో, లోకేషో ఫస్ట్ కృష్ణప్రసాద్ రెడ్డిని ట్రై అని చెప్దాం. అంటే కృష్ణప్రసాద్ రెడ్డికి ఏమర్థమైందో. కృష్ణప్రసాద్ రెడ్డి ఓకే. చెప్పాలి నువ్వు ఆన్సరు. నన్నెందుకులేనా? ఒకసారి నువ్వే చెప్పలేనా? చెప్పాలిరా అంటే మీరు చెప్పకుండా ఇంక నేను చెప్తే నాకేస్తది. ఇంక మీకెప్పుడుకొస్తది అట్లా?
నువ్వు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయలేనా? హలో నా అది స్టేట్ఫుల్ ఇన్ఫెక్షన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మామూలుగా మీ పీసీ ఉంటుంది కదా, పీసీ నుంచి మీరు ఏదైనా గూగుల్ ఏదైనా మామూలుగా యాక్సెస్ అవుతున్నారంటే మీకు ఆ ట్రాఫిక్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు నీకు ఒక ఫైర్ వాల్ ఉంటుంది. ఆ ఫైర్ వాల్ నుంచి వెళ్ళద్దు ఆ కనెక్షన్ అనేది. ఆ ట్రాఫిక్ అనేది ఫైర్ వాల్ నుంచి వెళ్ళద్దు. ఫైర్ వాల్ నుంచి పోయేసి ఆ సర్వర్ రీచ్ అయ్యి సర్వర్ నుంచి మళ్ళీ మీ పీసీకి వస్తుంది. ఈ మధ్యలో ఏమవుద్దంటే ఆ ఫైర్ వాల్ ఏమవుద్దంటే నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ స్టేట్ టేబుల్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఆ ఫైర్ వాల్ ఏదైతే మనం చెక్ పాయింట్ ఫైర్ వాల్ యూస్ చేస్తుంటే అప్పుడు ఆ చెక్ పాయింట్ ఫైర్ వాల్ ఆ కనెక్షన్స్ మెయింటైన్ చేస్తుంది. ఆ స్టేట్ టేబుల్లో మనకి ఏముంటుంది అంటే సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, సోర్స్ పోర్ట్ నెంబరు, ప్రోటోకాల్ నెంబరు, ప్రోటోకాల్, అట్లా డెస్టినేషన్ ప్రోటోకాల్ ఇట్లాగా మెయింటైన్ చేస్తుంది. దాన్ని ఏమంటారు అంటే మనం స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ అంటారు. నీకు స్టేట్లెస్ ఇన్స్పెక్షన్ ఏంటంటే నీకు అసలు ఆ స్టేట్ టేబుల్ అనేది మెయింటైన్ చేయదు. ఓకే లోకేష్. ఇంకేమైనా తెలుసుకోవాలా? నాకు తెలిసినవి చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మామూలుగా దీంట్లో స్విచ్లో కానీ రౌటర్లో కానీ చెప్తాను ఏదో ఒకటి. ప్రైవేట్ ఐపీ నుంచి పబ్లిక్ ఐపీకి హైడింగ్ అని చెప్పారు కదా ఒక వర్డ్. మ్మ్. నీకు అది అది ఏమవుద్దంటే ఇప్పుడు మనం ఇంటర్నల్ ఆర్గనైజేషన్లో ఉంటాం కదా, ఆర్గనైజేషన్లో ఏమందంటే మొత్తం ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ యూస్ చేస్తారు. ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏంటంటే నీకు డైరెక్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే నీకు డైరెక్ట్ నువ్వు ఒక ఇనిషియేట్ చేస్తావు, ఒక ట్రాఫిక్ ఇనిషియేట్ చేస్తావు. అంటే నీకు ఏదో ఒక వెబ్ అడ్రస్ నువ్వు ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ ప్యాకెట్లో ఉంటుంది అవన్నీ డైరెక్ట్ నీకు ఫైర్ వాల్కి వెళ్ళద్ది. ఫైర్ వాల్ ఏంటంటే ఆ ఫైర్ వాల్ దగ్గర నీకు ప్రైవేట్ ఐపీ ఉంటుంది కదా, ఆ ప్రైవేట్ ఐపీ నుంచి మళ్ళీ నీకు అక్కడ నువ్వు పబ్లిక్ ఐపీ మెయింటైన్ చేస్తావు. ఆ పబ్లిక్ ఐపీ ఆ ప్యాకెట్ ఇచ్చేస్తుంది. ఆ పబ్లిక్ ఓకే ఐపీ పోయేసి డైరెక్ట్ మళ్ళీ సర్వర్ దగ్గరికి వెళ్ళద్ది. అక్కడి నుంచి మళ్ళీ నీకు రిప్లై తీసుకొని వచ్చేసి మళ్ళీ ఫైర్ వాల్కి వచ్చేసి పబ్లిక్ ఐపీ నుంచి మళ్ళీ ప్రైవేట్ ఐపీకి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఓకే ప్రైవేట్ ఐపీ నుంచి మనకు వచ్చేస్తుంది. ఇదేంటంటే మనకు నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్, కన్వర్షన్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఫ్రమ్ పబ్లిక్ టు ప్రైవేట్ ఆర్ ప్రైవేట్ టు పబ్లిక్. ఓకే ఇక్కడ ఏంటంటే లోకేష్. డిఫరెంట్ ఉంటాయి. మామూలుగా స్టాటిక్ నాట్ అని, డైనమిక్ నాట్ అని, ప్యాట్ అని. మామూలుగా ఇప్పుడు యూస్ చేసేది పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఈ స్టాటిక్ నాట్ ఏంటంటే ఒక సింగిల్ ఐపీ ఉంటుంది, ప్రైవేట్ ఐపీ. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ఐపీ. నీకు 1-to-1 మ్యాపింగ్, ఒక సింగిల్ ఐపీతో ఇంకో పబ్లిక్ ఐపీ మ్యాపింగ్ ఏంటంటే దాన్ని స్టాటిక్ నాట్ అంటారు. నీకు డైనమిక్ నాట్ అంటే ఏం జరుగుద్ది అంటే ఇక్కడ నీకు ఆ ఫైర్ వాల్లోనే ఒక పూల్ అనేది క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఎట్లా /24 అని ఇట్లా ఉంటుంది కదా, అట్లా కొన్ని ఐపీ అడ్రసెస్ పూల్ అనేది క్రియేట్ చేస్తారు. నీకేంటంటే ఓకే లోకేష్. ఏదైతే ఐపీ ఖాళీ అంటే మామూలుగా ఖాళీగా ఉంటుందో ఆ ఐపీ తీసుకొని సర్వర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేస్తుంది. పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటే నీకు ఒక్క సింగిల్ ఐపీతోనే నీకు కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనకు పోర్ట్ నెంబర్స్, ప్రోటోకాల్ నెంబర్స్ మారుతూ ఉంటుంది అక్కడ. ఇప్పుడు దీంట్లో అది పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనేది ప్రజెంట్ అనేది ఏమి ఉండదు. ఆల్మోస్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం హైడ్ నాట్ అనేది యూజ్ చేస్తారు. హైడ్ నాట్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు మన ఇంటర్నెట్ నెట్వర్క్ మొత్తం అనేది హైడ్ వెళ్ళిపోతుంది. దేని ద్వారా వెళ్ళిపోతుంది? పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఓకే స్టాటిక్ అన్న. నాట్ తర్వాత ఇప్పుడు ఇంకొకటి చెప్పిండేది డైనమిక్ నాట్. అది 100% కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే డైనమిక్ నాట్లో అనేది ఇప్పుడు స్టాటిక్ నాట్ అంటే 1-to-1. ఇప్పుడు డైనమిక్ నాట్ అంటే ఇప్పుడు ఒక పూల్ ఆఫ్ ఐపీ అడ్రస్ అనేది ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక ఐఎస్పీ మనం కొనుక్కునేటప్పుడు పబ్లిక్ ఐపీ అడ్రస్ కొనేటప్పుడు ఒకటి కావాలా లేకపోతే ఒక పూల్ ఐపీ అడ్రస్ అంటే ఈ రేంజ్లో నీకు కావాలా అనేది నీ ఇష్టం అనమాట. నీ డబ్బులు పట్టించి ఒకవేళ నాకు పూల్స్ అంటే కొన్ని ఐపీ అడ్రస్లు కావాలని అనుకున్నాం అనుకో, అతనికి డబ్బులు అనేది కొంచెం ఎక్కువ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఆ కొన్ని ఐపీ అడ్రస్లు అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్లు ఎందుకు కొనుక్కుంటావు? నీకు సపరేట్ పెద్ద ఆర్గనైజేషన్ ఏంటి అంటే ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ దీనికి మాత్రమే యూజ్ చేయాలి, దీనికి ఇంటర్నెట్కు దీనికి మాత్రమే యూజ్ చేయాలి అనేది వాళ్ళు స్పెసిఫిక్గా మనకు కాన్ఫిగర్ చేసుకోవడం కోసము ఒక ఐఎస్పీ దగ్గర నుంచి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి మేబీ ఒక కొన్ని ఐపీ అడ్రస్ అనేది కొనుక్కుంటారు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఇది ఏంటంటే చాలా మనకు ఇది మనకి ఇంటర్వ్యూలో తరచుగా అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ నాట్, వాట్ ఈస్ స్టాట్ నాట్, వాట్ ఈస్ స్టాటిక్ నాట్, వాట్ ఈస్ డైనమిక్ నాట్, వాట్ ఈస్ హైడ్ నాట్. ఇప్పుడు నీకు హైడ్ నాట్ అంటే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. మన ఐపీ అడ్రస్ అనేది హైడ్ కాకపోతే బయటికి అనేది వెళ్ళట్లేదు, అది ప్యాకెట్ క్యాప్చర్ ద్వారా చూపిస్తాను. ఆటోమేటిక్గా అది రూల్ డిసేబుల్ చేయడం వల్ల చూపిస్తాను. అది గుర్తుందో లేదో ఒకసారి అనేది, గుర్తు లేకపోతే చూడండి. ఓకే అన్న, వీడియో చూస్తాము. అంటే గుర్తులేదంటావు? అంటే అట్లా ఏం లేదన్న, గుర్తుందన్న.
మనము ఎవరికైనా చేంజ్ చేసుకున్నాం కదన్నా. ఫైర్ వాల్ లో చేంజ్ చేసుకునేదే కదన్నా. ఫైల్ ఓవర్ చేసి సరే బట్ ఒకటైతే మీకు చెప్తున్నా చూడు, ఇప్పుడు అన్న. లోకేష్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంది, అతను హార్డ్ వర్కింగ్ చేస్తున్నాడు, అది క్లారిటీగా. మీరు కూడా నేను చెప్తున్నాను, మీరు ఎంత మటుకు మీరు చేసినారో తెలియదు కానీ, మీరు ఇంతవరకు జరిగిన టాపిక్స్, మనం ఏం టాపిక్స్ జరిగినాయి, ఏ డెఫినేషన్స్, ఒక నోట్స్లో రాసుకుంటున్నారో, ఒకటి ఏదన్నా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటున్నారో, ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక అర్థమైన రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ని, ఇప్పుడు నాట్ అనేది ఎన్నోసార్లు చెప్పింటాం, నాట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తారు, ఏంటి అనేది మీరు మిమ్మల్ని క్వశ్చన్ అడిగినారనుకో, ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది. ఏ దానికైనా ఒక లాజికల్గా మనం ఆలోచించాలి. ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలనుకుంటే అది వేస్ట్. నువ్వు ఇంటర్వ్యూలో గుర్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు నీ టెన్షన్లోనే మర్చిపోతావు. ఎప్పుడు ఓకే ఒక అన్న. విషయాన్ని గుర్తు పెట్టుకోవాలనుకో, రియల్ టైమ్‌గా ఇప్పుడు ఎట్లా వర్క్ అయితాది, ఏంటి అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సింది. ఓకే మీరది అన్న. చాలా జాగ్రత్తగా ఒకటి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకున్నామంటే, ఇప్పుడు చూడు, ఒకటి గుర్తుపెట్టుకో. నా మెంటాలిటీ ఏందంటే, ఇప్పుడు నేను అందరి ముందర యాక్టింగ్ చేశాననుకో, రేపొద్దున అనేది ఎప్పుడోసారి దొరికిపోతాం అనమాట. ఎప్పుడు కానీ మనం యాక్టింగ్ తెలియదన్నప్పుడు తెలియదనే చెప్పాలి. ఇప్పుడు ఇంకోటి, నేననేది సిస్కో ప్యాకెట్ రేసర్ అనేది ఎప్పుడో నేను ట్రైనింగ్ చెప్పినా కదా నిన్న, పర్పుల్ స్నాప్స్‌లో మేము 3,00,000 డబ్బులు కట్టి అయితే జాబ్ అనేది ఇప్పించుకోవడం కోసం ఆడ చెప్పినప్పుడు అప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు పవన్ అనేది రీసెంట్‌గా ఇప్పుడు ఇవన్నీ చేసినాడు కాబట్టి నాకంటే బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు అని చెప్పేసి అతనికి చెప్పాను. ఇప్పుడు ఇంత ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ ప్యాకెట్ పిడియు డీటెయిల్స్ నేను అంత ఎక్స్‌ప్లెయిన్ చేయకపోవచ్చు. అవును. ఎందుకంటే మనకు ఏదైనా గాని ఒక విషయాన్ని మనం బాగా డీప్‌గా అనేది మనం ఆలోచించాలి కంపల్సరీగా. ఆల్మోస్ట్ చెప్తున్నా దస్తగిరి, లోకేష్, మీరైతే ఆహ్, చెప్పాను కదా! మీ ముగ్గురు, ఇంకా ఎవరు, పెద్దిరెడ్డి, సురేంద్ర, ఇప్పుడు మాక్సిమం 5 మందే మనం మామూలు రెగ్యులర్‌గా సిన్సియర్‌గా వచ్చేది. అవునన్నా. మీరనేది కృష్ణప్రసాద్ రెడ్డి. కృష్ణప్రసాద్ రెడ్డి. మీరేం చేస్తారంటే 5 మందే కదా! మీ ముగ్గురు కాకుండా ఎవరున్నారు? పెద్దిరెడ్డి, సురేంద్ర, ఆ, చాంద్ అనుకుంటానా. చాంద్. పెద్దిరెడ్డి, సురేంద్ర, చంద్ అంటే ఇంకో ముగ్గురున్నారా? ఉమ్. అయితే మొత్తం టోటల్ 6 మందున్నారు. ఇప్పుడు ఈ వీక్‌లో మొత్తం మనం కంప్లీట్ చేద్దాము. స్టిల్ అనేది మీకు నేను చాలా సార్లు చెప్పినాను. మీరు ఎనీ టైమ్ అనేది మీరు చదువుతున్నప్పుడు ఏ డౌట్ ఉన్నా గాని వాట్సాప్‌లో నాకు పర్సనల్‌గా పింగ్ చేయండి. లేకపోతే గ్రూప్‌లో పోస్ట్ చేయండి. గ్రూప్‌లో పోస్ట్ చేస్తే ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. మనం నీలాగా అందరు చదువుతున్నారు, లేకపోతే మనం చదవాలిరా అని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 1 వీక్ తర్వాత మనం ఆటోమేటిక్గా మనం ఇంటర్వ్యూస్కి అనేది ప్రిపేర్ అయ్యేటప్పుడు, నేను ఈరోజు పొద్దున్నే నేను చాట్ జీపీటీ ఓపెన్ చేసినాను. చాట్ జీపీటీ ఓపెన్ చేసి చెక్ పాయింట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఏం అడుగుతారా అని చెప్పేసి జనరల్గా అడిగినాను. మనం నిజంగా మీరు కూడా చూసి విచ్ క్వశ్చన్ వి మే ఎక్స్పెక్ట్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ చెక్ పాయింట్ అని చెప్పేసి అడుగు. మనం ఏదైతే డిస్కస్ చేసి ఉంటామో అవి మాత్రమే ఉన్నాయి. అంతకు మించి ఏముండవు. అంటే 1, 2 ఉంటాయి అవి డిస్కస్. ఇప్పుడు నేను అన్ని కవర్ చేయాలంటే కవర్ చేయలేకపోవచ్చు. 1, 2 మర్చిపోయిండొచ్చు. బట్ ఏందంటే, ఒకవేళ నేను చెప్పినా కదా! రియల్ టైమ్‌గా మీరు వర్క్ చేసేటప్పుడు అన్న ఇది మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్న, ఇది ఎట్లా చేయాలన్నా అంటే గనక మీరు పింగ్ చేస్తే నేను చెప్తాను. అది ఎట్లా చేయాలి ఏంటని. కొన్ని ఇప్పుడు నోన్ ఇష్యూస్ కూడా నేను చెప్పినవచ్చు. బట్ జనరల్‌గా ఆహ్, మెయిన్ ఇష్యూస్ మనం ఫోకస్ అనేది ఏం చేయాలి ఏంటనేది అదనే చెప్పాను. నిన్న కూడా మాకు ఒక మేనేజర్ అనేది 9:30 కాల్‌లో ఒకటి చెప్పిండు. ఏం చెప్పిండు? కొన్ని టెర్మినాలజీ, ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం ఎట్లా చేస్తాం హ్యాండ్ ఓవర్? నాకు తెలిసి మీకు హ్యాండ్ ఓవర్ అంటే తెలుసా? నో అన్న. హ్యాండ్ ఓవర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక షిఫ్ట్‌లోనే నువ్వు పని చేస్తావు. ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ షిఫ్టా, మార్నింగ్ షిఫ్టా, నైట్ షిఫ్టా అనేది ఉంటది. ఈ టెర్మినాలజీ అనేది గుర్తుపెట్టుకోవాలి. హ్యాండ్ ఓవర్ అంటే నీ షిఫ్ట్‌లో ఏదన్నా ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివైస్ డౌన్ అని అలర్ట్ వచ్చింది. ఆ డివైస్ డౌన్ ఇన్వెస్టిగేట్ చేసి ఆహ్, మామూలుగా సైట్ సపోర్ట్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేసినావు. బట్ దాన్ని ఫాలో అప్ కావాలి. ఇప్పుడు దాన్ని ఫాలో అప్ కాకపోతే మళ్ళా నువ్వు నెక్స్ట్ షిఫ్ట్‌లో వచ్చినప్పుడు మళ్ళా నువ్వు డివైస్ చెక్ చేస్తానంటే కాదది. ఎందుకంటే డివైస్ నువ్వు ఎప్పుడైనా డౌన్ ఉన్నప్పుడు అది మనం హై ప్రయారిటీ తోటి ట్రీట్ చేయాలి. ఎందుకు డౌన్ ఉంది, ఏంటి? ఇప్పుడు నీ షిఫ్ట్ అయిపోతే నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. అరే నాకు ఈ డివైస్ డౌన్ అన్నట్టు ఇదేంది. వి నీడ్ టు ఫాలో అప్ విత్ ద సైట్ సపోర్ట్ టీమ్ అని చెప్పేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ అంటే నెక్స్ట్ వాళ్ళు వచ్చే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. దాన్ని హ్యాండ్ ఓవర్ షిఫ్ట్ అంటాం. నిన్న అనేది మేనేజర్ చెప్తుండే, హ్యాండ్ ఓవర్ అనేది ఎందుకు చేయలేదు, హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, ఇది ఎందుకు మిస్ అయ్యారు, ఇది ఇంత ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్ అనేది మిస్ అయిపోతే ఎట్లా, ఇది అనేది అని చెప్పేసి చెప్తుండు వేరే వాళ్ళకి. ఓకే అన్న. హ్యాండ్ మీటింగ్ లో. ఓవర్ అంటే మీటింగ్‌లో డైలీ అనేది మీటింగ్స్ ఉంటాయి. మాకు డైలీ అనేది 3 సార్లు ఉంటది. ఒకటి 3:30కి ఉంటది, ఒకటి 6:30కి ఉంటది, ఒకటి 10:30కి ఉంటది. అసలుకి ఏంటి ఈరోజు డైలీ అనేది ఏం క్రిటికల్ ఇష్యూస్ వచ్చినాయి, ఏం వర్క్ అనేది ఏంటి, ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి మేనేజర్ అనేది కాల్ అడుగుతుంటాడు. క్రిటికల్ ఇష్యూస్ అనేది ఎవరైనా ట్రబుల్ షూటింగ్ కాల్స్‌లో ఎవరైనా జాయిన్ అయితే ఇది వచ్చింది. ఆ ఇష్యూ అనేది మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పేసి చెప్తాం జాయిన్ అయిన వాళ్ళు.
లేకపోతే ఏమి ఇష్యూ ఏం లేదు, సో ఫార్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ రిసీవ్డ్ అని చెప్పేసి P2 ఆర్ P1 అని చెప్పేసి చెప్తాము. అది మాక్సిమం అనేది ఇంకా చెప్పాం కదా, ఈ ఈ క్లస్టర్లోనే ఇప్పుడు మనం ల్యాబ్లో కూడా చూపించాం ట్రాఫిక్. ఈరోజు నేను చెప్దాంలే అనుకున్నాను, అంటే నేను ప్యాకెట్ క్యాప్చర్ అనేది ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది, సమ్ బేసిక్ కమాండ్స్ అనేది ఇది ఉంటుంది అని చెప్పేసి. బట్ ఏంటంటే అది ఈరోజు ఇంకా ఈ నెట్వర్క్ మేబీ రేపు కూడా పవన్ తీసుకున్నాడు అనుకో, ఆ టోపాలజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే అది నెట్వర్కింగ్ పైన అయిపోతుంది. నేను సాటర్డే లోపల 2 days లోపల చెక్ పాయింట్ యాడ్ చేస్తాను. ఓకే అన్న. ఇంకా మనకు చెక్ పాయింట్ పైన జాబ్ వస్తుందా అంటే ఇంకా పాల ఆర్డర్ పైన రావచ్చు, చెక్ పాయింట్ పైన రావచ్చు, ఏ దానిపైన వచ్చినా కానీ, ఏ దానిపైన వచ్చినా కానీ మనకు చేసే వర్క్ అయితే ఏదైనా ఛాన్స్ చెప్పాను. అది వచ్చినప్పుడు ఇంకా చూద్దాం. నెక్స్ట్ అనేది మీరైతే మన టాపిక్స్ సోఫార్ వాట్ ఎవర్ వి డిస్కస్, మనం అయితే మీరు డెఫినేషన్లు కానీ ఏదైనా కానీ ఒక పేపర్ రాసుకొని మీరు ఇది అడిగితే ఆన్సర్ ఎట్లా చెప్పాలి, ఏ విధంగా అర్థమయ్యే రూపంలో ఎట్లా చెప్పాలి అనేది మీరు రాసుకోండి. మీరు రాసుకుంటేనే అది గుర్తుంటుంది మీకు. సరే అన్న. ఓకే మరి రేపు కలుద్దాం. రేపు అనేది డిస్కస్ చేద్దాం, సరేనా? సరే అన్న. ఓకే. థ్యాంక్ యూ అన్న. ఓకే మరి. ఓకే మరి, బాయ్. ఓకే. థ్యాంక్ యూ.